ముందు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇంకొకటి 66-34 నిష్పత్తిలో ఉన్న ఒప్పుకున్న దాన్ని ఎత్తివేసిందే బీఆర్ఎస్. కానీ మళ్ళీ దాన్ని ఓకే చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా దక్షిణ తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఈరోజు నేను హరీష్ రావు మాట నేను చూసిన కొంత. ఒకవైపునేమో మేము కృష్ణా జలాలలో ట్రిబ్యునల్ దగ్గర సిడబ్ల్యూసీకి 50-50 ప్రకారం అడిగిన ఒక మాట అన్నాడు. 66-34 లేదు 50-50 అని ఒక మాట అన్నాడు. ఒక సందర్భంలో 69% మేమే డిమాండ్ చేసినామన్నాడు. ఇంకో వైపునేమో 290 సంతకాలు చేసిండ్రు. అంటే ఆయన వాదించిన దానిలో మూడు వాదాలు ఉన్నాయి. ఒక దిక్కు 290 సంతకం పెట్టిండ్రు, ఒక వైపున 50-50 అడిగినామంటాడు, ఇంకో వైపున 69 మొత్తం మేమే అడిగినాడు. మరి నువ్వు 69 అడిగినప్పుడు మరి మళ్ళీ 50-50 ఎందుకన్నావు నువ్వే, మళ్ళీ 290 ఎందుకు సంతకం చేసినావు అంటే దానిలోనే వాళ్ళ యొక్క ఎంత గొప్ప తెలివి ప్రదర్శించారో. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. మరి కేసీఆర్ మేధావి, భారతదేశానికి ఆదర్శంగా నేను పరిపాలన చేసిన అన్నోడు, ఇన్ని పుస్తకాలు చదివినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎందుకు దీనికి ప్రశ్న సమాధానం చెప్పాలా? 290 అంటే ఏం అవసరం వచ్చింది, మీకు తొందర ఎందుకు వచ్చింది, వాళ్ళకి లేనిది. మనం 130 టీమ్స్ వాడుతూ ఉన్నాం. మొత్తం పాలమూరు జిల్లా కలిపితే 2,50,000 3,00,000 ఎకరాలు, నల్గొండ ఖమ్మం 3 లక్షల ఎకరాలు, నల్గొండ 3-4 లక్షల ఎకరాలు, మొత్తం కలిపితే 14-10 లక్షలు లేదు. అంటే 130 టీఎంసీ. ఆనాటికి కృష్ణా డెల్టా ప్లస్ రాయలసీమ ఎత్తిపోత పథకాలు రిజర్వాయర్స్ మొత్తం కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వము సుమారుగా 500 టీఎంల పైన వాడుతూ ఉంది. మనం ఆపడం వల్ల నష్టం వాళ్ళకి ఎక్కువ అవుతుంది, కానీ మనకేం తొందరపాటు లేదు కదా. అయినా ఎందుకు సంతకం పెట్టినరు? దీనికోసం నేను ఎవరి ప్రయోజనాల కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని మా పార్టీ వల్లనే సాధ్యమైందని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నీళ్లు తీసుకెళ్లి ఆంధ్ర ప్రజల కోసం ఇద్దామనుకుందా? ఎందుకు చేసింది అనుకుంటున్నారు? డెఫినెట్గా వచ్చిన ప్రయోజనం కేసీఆర్ ఇక్కడ రాజకీయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కలిసిన తర్వాత ఏం మాట్లాడినరు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? గోదావరి జలాలు అంటే నీళ్లు లేవు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవని మాట్లాడినరు. రాయలసీమ రతనాలసీమ చేస్తానని మాట్లాడడం జరిగింది. ఇప్పుడేమంటున్నారు? మీరే వాళ్ళకు అప్పచెప్పినారు, బనకచెర్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు స్పష్టంగా మీకు రాజకీయాలు ముఖ్యమైనవి, తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా. ఒకటే ఒక ఉదాహరణ, 10 సంవత్సరాలు 299 టీమ్స్ మనకు 512 వాళ్ళకి ఎందుకు ఇచ్చినది ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. ఈరోజు చెప్పిండా హరీష్ రావు? ఎందుకు చెప్పలే? దాని మీద జవాబు ఎందుకు చెప్పలే? అసెంబ్లీలో చర్చ జరిగింది, స్పష్టంగా చెప్పిన తర్వాత ఆధారాలు చూపించిన తర్వాత కూడా ఎందుకు చెప్పలే? ఒక పాయింట్ మీరు అన్నారు ఇప్పుడు 45 టీఎంసీలు. 45 టీఎంసీలు అనేది వీళ్ళు చేసినటువంటి వ్యవహారం కారణంగా, బీఆర్ఎస్ చేసిన వ్యవహారం కారణంగానే ఏదైతే మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి సేవింగ్స్ ద్వారా మాకు 45 టీఎంసీ అని, దానికి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ మీరు 30 ఏళ్ళ రికార్డు సబ్మిట్ చేయమని చెప్పని, అది మా దగ్గర లేదని కింద. సో దాంతోపాటుగా 45 టీఎంసీలు ఏదైతే గోదావరి జలాలకు సంబంధించి కృష్ణానది, పోలవరం, తర్వాత వట్టి సీమకు సంబంధించినటువంటి 40 టీఎంసీ, ఈ వట్టి సీమకు సంబంధించి ఏదైతే 90 టీఎంసీ మాట్లాడడం జరిగిందో, సో దానికి స్పష్టంగా ఏదైతే అపెక్స్ బాడీ ఉందో స్పష్టంగా మాట్లాడింది. ఇది ట్రిబ్యునల్ పరిధిలో ఉంది కాబట్టి, మీ ట్రిబ్యునల్ పరిధిలో ఉంది కాబట్టి మేము ఇవ్వడానికి రాదు, ఆ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆగాలి అన్నారు. అంటే దాని కారణంగా ఇలా కనీసం ఈ 45 టీఎంసీలో అంటే అప్పటిదాకా ఎప్పటిదాకా వస్తుందని నేను స్పష్టంగా వివరంగా చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే ఆయనకు 80-60 ఏళ్ళు వచ్చి 65 ఏళ్ళు చేసి ఇప్పుడు 80 వచ్చినాయి. ఎప్పుడైతే తెలియదు, మరి అప్పటిదాకా ఆగాలనా? అంటే కనీసం ఈ 45 టీఎంసీలైనా మనం ఈ యొక్క పాలమూరు లిఫ్ట్ మనం వాడుకోవడం వల్ల మనం పనులు ముందుకు తీసుకుపోవచ్చు, క్లియర్లు తెచ్చుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ తెచ్చుకోవచ్చు, వాటర్ క్లియర్ తెచ్చుకోవచ్చు అనే కింద పోవడం జరిగింది. ఇది తప్పెట్టవుతుంది. మీరు చేసింది, నిర్వాహకం చేసింది మీరు, దాన్ని పూర్తిగా చెడగొట్టింది మీరు, మళ్ళీ ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటే అన్నట్టుగా మీరే మొత్తుకుంటే మళ్ళీ అదేదో అసెంబ్లీకి వచ్చింటే మీ వివరణ ఇవన్నీ వస్తుండే కదా. అంటే అందుకనే బండారం బయటపడుతుంది కాబట్టే తెలిసే దీనిపైన ముందుకెళ్ళే కార్యం చేయడం జరిగింది. కృష్ణా నది జలాల నిర్వహణ బోర్డుకు సంబంధించి, కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణా ప్రాజెక్టులు అన్నీ కూడా వాళ్ళకు అప్పచెప్పడం కాంగ్రెస్ చారిత్రాత్మక తప్పిదం కాదా? గతంలో స్వతంత్రంగా ఉన్న
కృష్ణా ప్రాజెక్టులు అన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పారు. కేఆర్ఎంబీ నిర్వహణలోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్ద చారిత్రాత్మక తప్పిదం చేసింది కదా. అప్పచెప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా, ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ పైన ఇష్యూ జరిగిందో, గొడవలు జరిగినాయో ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కదా ప్రధానంగా ఆ సందర్భంలోనే కదా తీసుకున్నది అది. ఇప్పుడు రెండవది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్కు సత్సంబంధాలు ఉండినాయి. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా ఆనాడు బీజేపీ పార్టీకి సహకరించారు. అది నోట్ల రద్దు అయినా, జీఎస్టీ అయినా, ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా, ఇన్ని ఉండి కూడా మళ్ళీ 10 సంవత్సరాల్లో మీరు వాటర్ అలొకేషన్ తీసుకురాలే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురాకపోయారు, ఏ పర్మిషన్ తీసుకురాలే, కానీ మళ్ళీ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ అర్థమవుతా ఉంది కదా. ఇప్పుడు నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నా. ఎందుకు పోయినా తెలంగాణ ఉద్యమ సందర్భంలో, తెలంగాణ యువత ఆత్మహత్యలు చేస్తున్న సందర్భంలో మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బతికి సాధించుకోవాలి, అవసరమైతే మా పదవులకు రాజీనామా చేస్తే సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవిని ఎమ్మెల్యేపై రాజీనామా చేసి జిల్లాల మొత్తం పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ ఉద్యమం ఆగొద్దని దానిపైన పోయినాం. సరే జరిగింది, రాష్ట్రం వచ్చింది, మంత్రి నేను. మీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత, నేను మంత్రి ఉన్నది 3.5 ఏళ్ళే, ఇప్పుడు మీ పరిపాలన చూసిన తర్వాత ఏ స్ఫూర్తితోటి, ఏ పవిత్రతతోటి తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఇంతమంది ప్రాణత్యాగాలు జరిగినాయో, అంటే ఆ పవిత్రతతోటి ఆ ప్రపోర్షన్గా నిష్పత్తిగా పరిపాలన జరగలే. ఎందుకంటే పూర్తిగా బాధ్యత రాహిత్య పరిపాలన, అవినీతి పరిపాలన, ఆశ్రిత పక్షపాతం.